ప్రస్తుతం మనం సంగారెడ్డిలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు అడిషనల్ ఎస్పీ సంజీవరావు గారు. దివంగత ఎమ్మెల్యే లాస్యా నందిత గారికి సంబంధించినటువంటి కేసు విషయంలో మరిన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీ ఇన్వెస్టిగేషన్లో ఏమని తెలియంది? ఎందుకంటే రకరకాలటువంటి వ్యాఖ్యలు వినిపిస్తా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 2 వెహికల్స్లో మొన్న నైట్ సదాశివపేట దగ్గర ఒక దర్గాకి ప్రేయర్స్ గురించి వెళ్ళారు. 12 o'clock 12:30 తర్వాత ప్రేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినారు. 2 వెహికల్స్లో మదర్ సిస్టర్స్ అందరు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గర పోయిన తర్వాత బోయినపల్లి దగ్గరలో నైట్ ఆకలిగా ఉంది అని చెప్తా ఉన్నాను డ్రైవర్కి. ఓకే. అర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి అని చెప్పి చేద్దామని చెప్పేసి సిస్టర్ని మదర్ని ఇంటికి పంపించినారు. పంపించి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అలా షావర్పేట వెళ్ళినారు. షావర్పేట సైడ్కి వెళ్ళేసరికి ఎక్కడ హోటల్ దొరకట్లేదు. తర్వాత వాళ్ళు వస్తూ పోతున్నప్పుడు సదాశివపేట సంగారెడ్డి ఏరియాలో 1-2 హోటల్ చూసినారు, ఓపెన్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి షావర్పేటకి వస్తూ ఉన్న క్రమంలో సుల్తాన్పూర్ టోల్గేట్ దాటిన తర్వాత డ్రైవర్కి ఓవర్ స్పీడ్ ఉంది బండి అని కళ్ళు మూసుకుపోయినాయి, కొంచెం నిద్రమోపులో ఉన్నట్టు మనం అనుకుంటున్నాం. నల్లా కనపడ్డాయి, కళ్ళు మూసుకుపోయినాయి అని చెప్పినాడు. ముందు పోతున్న ఒక టిప్పర్కి హిట్ ఇచ్చినట్టు సైడ్కి హిట్ ఇచ్చి కంట్రోల్ కాకుండా రైలింగ్ వెళ్ళి కుతుకున్నారు. మేడం ఫ్రంట్ సీట్లో లెఫ్ట్ సైడ్ కూర్చుంది, ఆ లెఫ్ట్ సైడే ఎక్కువ హిట్ ఇచ్చింది బండి, లెఫ్ట్ సైడ్ రైలింగ్కి. సో అక్కడ ఆ వర్టికల్ పిల్లర్స్ ఉన్నాయి, ఆ వర్టికల్ పిల్లర్స్ గుద్దుకుంది కనుక బండి ఆగిపోయింది. ఆగిపోయి ప్రెస్ అయిపోయింది. అక్కడే ఎమ్మెల్యే గారికి ఇంజరీస్, హెడ్ ఇంజరీ, ఫేస్ ఇంజరీ ఇవన్నీ అయినాయి. ఒక 10-15 మినిట్స్లో మాకు పెట్రోలింగ్ వారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు వెళ్ళినారు, ఎమ్మెల్యే గారిని బయటకు తీసినారు. 10-15 మినిట్స్ కనుక మేము ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అక్కడ పోయినా బ్లడ్ డెడ్ అని చెప్పినారు. దీనిలో ఆకాష్ డ్రైవర్కి లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ ఉంది, కొద్దిగా హెడ్ ఇంజరీ కొద్దిగా ఉంది, అది లాస్ట్ రెస్ట్, కొద్దిగా డీప్ ఇంజరీ కాదు. ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. ఇది యాక్సిడెంట్. కానీ యాక్చువల్లీ ఆవిడ ఫ్రంట్ సీట్లో లేరు, బ్యాక్ సైడ్ సీట్లో ఉన్నారు. ఫ్రంట్ సీట్ బెల్ట్ వేసుకున్నారా, వేసుకోలేదండి ఆవిడ? ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో ఉన్నారు. డోర్ యాక్సిడెంట్లో స్ట్రక్ అయిపోయింది. బయటికి తీసే క్రమంలో బ్యాక్ సైడ్ సీట్ డోర్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్కి తీయడం జరిగింది. మనకు ఆ ఫ్రంట్ సైడ్ సీట్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు, స్ట్రక్ అయిపోయింది. ఆవిడ సీట్ బెల్ట్ వేసుకోలేదు అని చెప్పేసి నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దాని వల్లనే ప్రాబ్లం అయింది ఇంత అన్నట్టు ఏదో ప్రాథమిక సమాచారం అని చెప్తున్నారు సార్. అంటే ఆ ఇంజరీస్ని బట్టి డాక్టర్స్ చెప్తున్నారు. అదే హెడ్ అన్ని కూడా కార్లో హిట్ ఇవ్వడం ద్వారా జరిగినట్టు కూడా చెప్తున్నారు. సీట్ బెల్ట్ అయితే ఫిక్స్ చేసి ఉంది. తర్వాత ఆ బెలూన్స్ కూడా ఓపెన్ అయినాయి. చాలా స్పీడ్లో ఉంది, వెహికల్ చాలా స్పీడ్లో ఉంది, 100-120 స్పీడ్లో ఉందని డ్రైవర్ కూడా చెప్తున్నారు. 100 దగ్గర మనకి ఫిక్స్ అయిపోయి కనపడుతుంది సార్, లాక్ అయిపోయింది మీటర్. సో ఇంకా ఎక్కువే ఉండొచ్చు అయితే, చెప్పలేము 100-120. కానీ బ్యాక్ సైడ్ సీట్లోనే మొత్తం బ్లడ్ ఎంత ఎక్కువ ఉండింది అంటే మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఎమ్మెల్యే గారిని ఫ్రంట్ సైడ్ సీట్లోకి బ్యాక్ సైడ్ తీసుకున్నాము. బ్యాక్ సైడ్ తీసుకునే క్రమంలో అక్కడ హోల్డ్ చేసి మనము స్ట్రెచర్ మీద తీసుకున్నాం అన్నట్టు, అక్కడ బ్లీడింగ్ ఎక్కువ. అంటే డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్లో ఉంది ఎక్కువ బ్లడ్. అంటే ఎమ్మెల్యే గారి సీట్లో మనం పడుకోబెడతాం ఆ మూమెంట్లో. ఆమె ఆకలేసింది వెళ్ళింది అని చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్. కానీ కార్లో చాలా లేస్ ప్యాకెట్స్, కుర్కురే ప్యాకెట్స్ అవన్నీ కూడా చాలా పెట్టున్నాయి కార్లో. నేను ప్రత్యక్షంగా చూశాను. మీరు చూసారు? కుర్కురే ప్యాకెట్ 2 ఉన్నాయి, లేస్ ప్యాకెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఉన్నాయి. మళ్ళీ ఆకలేస్తుంది వెళ్ళారు అనేసి కుర్కురే ప్యాకెట్స్ ఆ టైంలో ఇంకా బయట కూడా ఫుడ్ దొరకదు కదా ఎక్కువ. అందుకే ఎమ్మెల్యే గారు షావర్పేట ఏరియా చూసి అక్కడన్నీ బంద్ ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయి, హోటల్స్ అని ఓపెన్ లేవని చెప్పేసి ఇక్కడికి వచ్చినారు. ఇటు సైడ్ వాళ్ళు నైట్ ట్రావెల్ చేసిన కనుక ఇటు సైడ్ అబ్జర్వ్ చేసినారు, 1-2 హోటల్స్ వాళ్ళు కనపడ్డాయి. రైట్. ఇంకొక మేజర్ ఇష్యూ, అసలు గన్మెన్లు ఏమయ్యారు సార్? గన్మెన్లు నైట్లో ఉంటారు? అది మేము మా కేసు రిలేటెడ్ యాక్సిడెంట్ కేసు. అంటే గన్మెన్లు ఏమయ్యారనేది ఎంక్వైరీలో ఉండదా, తెలీదా? అది అంటే వాళ్ళు గన్మెన్ల ఇష్యూస్ గురించి వాళ్ళు లోకల్ వాళ్ళు చూసుకుంటారు, వేరే పోలీస్ చూస్తారు. అది గన్మెన్ ఎందుకు రాలేదనే విషయం మాకు ఈ కేసుకి రిలేటెడ్. వాళ్ళు నైట్ వస్తున్నప్పుడే కొంచెం ఎక్కువ మంది ఉన్నారు బండ్లో, 2 బండ్లలో ఉన్నారు కనుక చిన్నపిల్లలు ఉన్నారు. ఓకే. మేడం ఎమ్మెల్యే గారి కూతురు, వాళ్ళ అక్క వాళ్ళ కూతురు వాళ్ళు ఉన్నారు. ఆ క్రమంలో గన్మెన్ లేకుండా వచ్చింది. యూజువల్గా గన్మెన్స్ 24/7 ఉంటారా సార్, లేకపోతే నైట్లో వెళ్ళిపోవచ్చు? అది మాకు సంబంధించింది కాదు. మీకు కాదు, నార్మల్గా గన్మెన్ అంటే ఓకే. నైట్ 11:30 తర్వాత ఆవిడ ఎవరితోటి కాంటాక్ట్లో లేకుండా వెళ్ళిపోయారు అని అంటున్నారు, అది నిజమా? తప్పది. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నారు, పూజారి ఉన్నారు, పూజారి కూడా మాకు చెప్పినారు ఎమ్మెల్యే గారు వచ్చినట్టు. ఎమ్మెల్యే గారు అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆ దర్గాకు వస్తున్నారు,
మొక్కు తీసుకొని పోతారని కూడా చెప్తున్నారు. కానీ నైట్ 11:30, 12 వరకు కూడా దర్గాలు ఉంటాయా సార్? ఉంటాయి, ఓపెన్ ఉంటాయా? ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటాయి, Continuous ఎర్లీ day మార్నింగ్ అంతా వరకు ఉంటాయి, కంటిన్యూ అవుతుంటాయి. ఇది చెప్పారు కానీ ఎందుకు గన్మెన్లు ఉండరు అనేది ఎందుకు అవి చెప్పట్లేదు? మాత్రం జనరల్ గా ఉంటారు కదా, ఎక్కడ పూజకి ఎమ్మెల్యేలు? వెళ్తున్నారు కదా, ఉమ్. పూజకి వెళ్తున్నారు కనుక మేబీ వద్దు అని చెప్పేసి ఉండొచ్చు. మేము దానికి మనం ఎందుకని ఊహించుకోలేదు. కార్లో వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు సార్, ఇంకొక పర్సన్ ఎవరు ఉన్నారు? లేరు 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 కార్లో డ్రైవర్ ఉన్నారు, డ్రైవర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వేరే వాళ్ళు లేరు. బండి తీసుకొని చాలా రోజులైంది కానీ రిజిస్ట్రేషన్ అవ్వలేదని చెప్తున్నారు, నిజమా సార్? అవన్నీ మాకు సంబంధించిన అంశం కదా. బండి చాలా రోజులు అయిందా, ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదు అనేది మాకు రిలేటెడ్ కాదు. ఓకే, మాకు బండి ఎవరి పేరు మీద ఉందండి? అది కూడా ఎమ్మెల్యే గారి కారు ఓకే. టీఆర్ నెంబర్ తో ఉంది. ఓకే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, నిన్నే జరిగింది. ఓకే, లాస్ట్ టైం ఒక యాక్సిడెంట్ అయింది సార్, గుర్తుందా మీకు? ఇదే అంటే వీళ్ళే ఇదే డ్రైవర్ ఆ యాక్సిడెంట్ కూడా చేశారని అంటున్నారు. తప్పదు, లాస్ట్ 13వ తారీఖు నల్గొండలో అది జరిగింది. మాకు రిలేటెడ్ కాదమ్మా. ఇప్పుడు అక్కడ జరిగిన కేసు మాకు రిలేటెడ్ కాదు. అంటే సేమ్ డ్రైవర్ అనేమన్నా మీకుందా అవగాహన అనేసి? ఇప్పుడు అక్కడ డ్రైవర్ ఎవరో మీరు తెలుసుకుంటే బాగుండేది. ఇది సేమ్ డ్రైవర్ అని చెప్తున్నారు కాదు కదా? కాదు, ఆయన వేరే డ్రైవర్. ఆయన వేరే డ్రైవర్ తో మాట్లాడారా సార్? డ్రైవర్ తో మాట్లాడినాను, డ్రైవర్ తో మాట్లాడిన తర్వాత స్టేట్మెంట్ అతను రికార్డ్ చెప్పింది చేసాం, ఏంటి? డ్రైవర్ స్టేట్మెంట్ కూడా వీడియో రికార్డింగ్ చేసాం. ఏం చెప్తున్నాడు సార్? బ్రేక్ఫాస్ట్ కనిపించలేదనే వస్తున్నాము, చెప్తున్నాడు. అక్కడికి టోల్ గేట్ దాటిన తర్వాత కళ్ళు మూసుకుపోయినాయి, టార్క్ అయినాయి. ఆ క్రమంలో కొద్దిగా హిట్ ఇచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయింది. ఏ బండికి యాక్సిడెంట్ అయింది, ఎట్లయింది, ఓవర్ ట్యాక్స్ అని చెప్పట్లేదు, అది కూడా తెలియట్లేదు. కళ్ళు మూసుకుపోయినాయని మాత్రం చెప్తున్నాడు. అర్లీ మార్నింగ్ నైట్ అంతా జర్నీ చేసినారు అక్కడెక్కడ. ముందు ఏదైతే డాష్ ఇచ్చారో ఆ వెహికల్ ఐడెంటిఫై అయిందా సార్? కాలేదు, మేబీ చిన్నగా హిట్ ఇచ్చింది. స్ట్రాంగ్ గా హిట్ ఇస్తే ఈ వెహికల్ అక్కడ ఆగిపోతుంది. ఆహా, ఓకే. సైడ్ కి హిట్ ఇచ్చేది, హిట్ ఇచ్చిన తర్వాత బండి కంట్రోల్ అవ్వకుండా సైడ్ కి వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ దీన్ని తగిలేసింది. ఓకే, ఆ బండిలో నుంచి పడిన సిమెంట్, అదేదో సిమెంట్ మిక్సరో లేకపోతే లారీయో ఏదో చెప్తున్నారు సార్ అక్కడ. చూస్తాం. దానికి ఈ ఇన్వెస్టిగేషన్ లో నేను ఒక్కనే కాదు, దీంట్లో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వాల్వ్ అయినాడు. ఓకే, ఎంవీఏ స్పాట్కి పిలిపించాం, క్లోజ్ టౌన్ పిలిపించాం. వాళ్ళు కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసినారు. కొన్ని రిపోర్ట్స్ పెండింగ్ ఉన్నాయి. ఓకే, ఓకే. రిపోర్ట్స్ పెండింగ్ కాగానే ఏ వెహికల్కు వీళ్ళు హిట్ ఇచ్చినారు, బ్యాక్ సైడ్ ఉన్న విషయం కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి 1-2 days పడుతుంది. హిట్ అండ్ రన్నా సార్ అది? ఆ వెహికల్ అది కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, మనం చెప్పలేదు. జస్ట్ కొంచెమే తాకింది కాబట్టి తెలియకపోయి కూడా ఉండొచ్చు అంటారు. కార్ బానెట్ మీద మనకు అక్కడెక్కడ డాట్స్ ఉన్నాయి. డాట్స్ అంటే రోబోస్ శాండ్ ఉంటుంది కదా, రోబోస్ శాండ్, సార్ రోబోస్ శాండ్ అక్కడెక్కడ అదే సిమెంట్, అదే సంథింగ్ ఏదో. రోబోస్ శాండ్, ఓకే, అది ఉంది. అది కార్ బానెట్ పై ఉంది. అవును, మేము సస్పెక్ట్ చేస్తున్నాం. ముందు ఈ బండి ఒక టిప్పర్ కి హిట్ ఇచ్చినట్టు సైడ్ కి, ఒకవేళ మధ్యలో హిట్ ఇస్తే బండి ఆగిపోతుంది. అక్కడ బండి Side కి ఎక్కడో తాకింది. ఫస్ట్ హిట్ ఇచ్చిన తర్వాత ఒక 50 meters ముందుకు పోయింది బండి. ముందుకెళ్ళి ఆ తర్వాత ఆ తర్వాత లెఫ్ట్ రైలింగ్ గుద్దుకున్నాం. బ్యాలెన్స్ అయ్యి ఉండదా సార్? ఇంబ్యాలెన్స్ తోటి అయి ఉండొచ్చు. ఒకసారి బండి అన్కంట్రోల్ అయిందంటే మళ్ళీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. క్లియర్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్, నో డౌట్. డ్రైవర్ కొద్దిగా కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు చీకట్లు పడిపోయినాయి, నాకేం అర్థం కాలేదని చెప్తున్నాడు. లెఫ్ట్ సైడ్ 100-120 స్పీడ్లో బండి హిట్ ఇచ్చింది. ఎమ్మెల్యే గారు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్లో కూర్చున్నారు. ఎగ్జాక్ట్ ఏ టైంకి సార్? ఎగ్జాక్ట్ 5:15 to 5:20, 2-3 minutes అటు ఇటు. ఆ ఏరియాలో సీసీ కెమెరాలు లేవని చెప్తున్నాను, నిజమా? దూరంలో ఉన్నాం, యాక్సిడెంట్ అయినా సార్. ఆయన స్పాట్ లో లేవట? ఆ స్పాట్లో లేవు, కొద్ది దూరంలో ఉన్నాయి. తర్వాత టోల్ గేట్లో ఉన్నాయి. మరి వాటిలో చూస్తే తెలుస్తుందా సార్ మనకి ఏ బండి వెళ్ళింది ఏంటి అని తెలుసుకోవచ్చా మనం? టోల్ గేట్కి వెళ్ళి ఇంకో 2-3 kilometers ముందు పోయిన తర్వాత అయింది యాక్సిడెంట్. ఎక్కడైతే సీసీ కెమెరా దాటిన తర్వాత 2-3 kilometers ముందు అయింది యాక్సిడెంట్. అదంతా ఫారెస్ట్ ఏరియా. అవును, ఓవరాల్ పైగా చీకటి, విలేజ్కి ఉండదు, చీకటి. మేము సస్పెక్ట్ చేయగలుగుతున్న తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ వెహికల్ ముందు ఏ వెహికల్ పోయిందని తెలుసుకుంటాం. అది తెలుస్తుందా సార్? తెలుసుకోవచ్చు. కానీ 7-8 vehicles పోయినాయి ఆ 2-3 minutes స్పాన్లో. ఇప్పుడు ఏ వెహికల్ అనేది ఆ వెహికల్ వీళ్ళ వెహికల్ హిట్ ఇవ్వలే. ఓహో, అవును, అలా అయితే తెలిసేది. కానీ అలా అయితే ఈజీగా తెలుస్తుంది. మనకి లారీలో లేకపోతే ఈ టిప్పరు లేదు ఈ శాండ్ మిక్సరు అనేది ఒకటే వెళ్ళి ఉంటది కదా సార్ ఆ టైంలో, అది తెలుస్తుందేమో ఈజీగా. టిప్పర్సే 7-8 పోయినాయేమో. అవే 7-8 పోయాయా? మీరు 7-8 vehicles అంటే నేను నార్మల్ అయ్యే నార్మల్ వేరే వెహికల్ పోతుంది, వేరే వెహికల్ పోతే ఇవన్నీ తెలియదు. తెలియదు. టిప్పర్సే పోయినాయి 7-8 vehicles. రెగ్యులర్గా అర్లీ మార్నింగ్ మిడ్నైట్లో ఈ ట్రక్స్ తిరుగుతూ ఉంటాయి. ఓకే, కొన్ని 10 సంఖ్యలో వెహికల్స్ పోతుంటాయి పర్ అవర్. ఆ టైంలో పర్మిషన్ ఉంటుంది కదా వాటికి, ఆ టైంలో పర్మిషన్ ఉంటుంది. తర్వాత ఫాగ్ ఏమన్నా ఉంది ఆ టైంలో? ఉంటుంది, ఫాగ్ ఏం లేదు. సో ఇతనికి ఇన్సిడెంట్ అయిన 15 minutes పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు. 15 minutes ఉన్నాయి. పెట్రోలింగ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత లోకల్ పటచేరి పోలీసు వాళ్ళు ఉన్నారు. విదిన్ వాళ్ళు చెప్పిన ఒక 1/2 hourకి మేము 40 minutes మేము కూడా వెళ్ళిపోయినాం. అక్కడ ఫాగ్ ఏం కనపడుతుంది. డ్రైవరే ఇద్దరు మధ్యలోకి వచ్చినాడు, కళ్ళు మూసుకుపోయినాయి, డార్క్ అయిందని చెప్తున్నాడు. నైట్ అంతా అతను ట్రావెల్ చేసి అలసిపోయాడు. డ్రైవర్కి లైసెన్స్ అన్ని ఉన్నాయా సార్? డ్రైవర్ లైసెన్స్ ఉంది. అతను రెగ్యులర్ ఎక్స్పీరియన్స్ 24 years పిల్లడు. మేడం వాళ్ళకు దగ్గరలో ఉండే వ్యక్తి. ఓవరాల్గా మాకు ఈరోజు కొన్ని రిపోర్ట్స్ వచ్చి ఉన్నాయి. ఆ రిపోర్ట్స్ రాగానే మేము ఎస్పీ గారికి
వెతికిస్తాం. అంటే ఇంకొకటి ఏదో వినిపిస్తోంది, ఇది యాక్సిడెంట్ కాదు కావాలని ఏదో చేశారని కూడా కొంతమంది అంటున్నారు. అట్లాంటిది ఏమన్నా మీకు అనిపించిందా? అందరూ చూసి 1000 మంది వచ్చినారు స్పాట్కి. మీరు వచ్చినారు, యా, యా. మిగతా వాళ్ళు వచ్చినారు, అవును. అందరూ వచ్చినారు. ఏ ఒక్కరి మధ్యలో కూడా అది లేదు. ఓకే. క్లియర్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అమ్మా.